ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా అలాంటి తప్పులు అస్సలు చేయకండి. హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుల్లో హనుమంతుడు కూడా ఒకరు. ప్రతి మంగళవారం శనివారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు కూడా ఊరికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆయనని భక్తి శ్రద్ధతో పూజించడం వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే కోరిన కోరికలు నెరవేరుస్తారని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే భక్తులు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడో శ్రీరామచంద్రుడు కూడా అక్కడే ఉంటారు భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే ఆంజనేయ స్వామిని పూజిస్తే శ్రీరాముని పూజించినట్లే. ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు. స్వామిని ఇంట్లో పూజించడంతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు కానీ దర్శించుకున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదండి. మరి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాటు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం కొన్ని ఆచారాలను పాటించాలి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనం కేవలం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం కనీసం 5 ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు భక్తులు మనసులో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ అనే శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడం వలన సకల రోగాలన్నీ నయమవుతాయి. అలాగే హనుమంతుడు మన వెంటే ఉంటాడు. భక్తులు 5 ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరుతాయని, కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం. స్వామివారికి 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు 108 ప్రదక్షిణ చేయలేని వారు మరలా వచ్చి స్వామిని ప్రదక్షిణ చేయవచ్చు. భక్తులు హనుమంతుని పై భుజాల మీద ఉన్న సింధూరం కోసం మరి కొందరు ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే స్వామి పాదాల కింద భూత ప్రేతాల పిశాచాలు అణచివేశాడు. కావున ఎటువంటి పరిస్థితుల్లో ఆయన స్వామి పాదాలను నమస్కరించకూడదు. అలాగే ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి సంబంధించిన పూజకు సంబంధించిన వస్తువులు ఎవ్వరు కానీ ముట్టుకోకూడదు. అలాగే పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వయంగా వెళ్ళి ఎవరు ముట్టుకోకూడదు. ఆంజనేయ స్వామి మూల విరాట్ని తాకరాదు. ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామి పాదాలను ఆంజనేయ స్వామిని కానీ ముట్టుకోకూడదు. ఇలాంటి తెలిసి తెలియక పొరపాట్లు గుడికి వెళ్ళి మనం చేయరాదు.